కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళీ దేవి వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది తర్వాత నిర్వహించే పిడకల సమరానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వస్తున్న భక్తజనం. కర్నూలు జిల్లా అస్పారి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళీ దేవి వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలువ పందిర్లు వేశారు. ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడకల సమరంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేశారు. మెడికల్ సమరంలో తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పిడకల సమరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీసింది. పెళ్లి విషయంలో వీరభద్ర స్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళీదేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడికలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని వేడుకున్నారని స్థానికులు అంటారు. స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని, అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న విభూతిని ఇరు వర్గాల భక్తులు రాసుకొని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో 2 విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవంలో భాగంగా స్వామివార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుండి ఒక రెడ్డి కుటుంబం సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడికలతో కొట్టుకుంటారు. పిడికల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామి అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపిస్తారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.